సో తొలి రోజు ప్రచార పర్వం అటు చంద్రబాబు గారు వర్సెస్ జగన్ మీకు ఎలా అనిపించింది? మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి? యూజువల్ గా ఎప్పుడు విపక్షంలో ఉన్న వాళ్ళు కొంచెం దూకుడుగానే వెళ్తారు. కాకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మేము అది చేసాం, ఇది చేసాం, ఇదిగో ఇక్కడ మీకు ఇన్ని బెనిఫిట్లు చూపించాం, అక్కడ అన్ని బెనిఫిట్లు చూపించేసాం, ఇదిగో వీటన్నిటిని ఇదంతా మీరు అభివృద్ధే, మీరు ఎంతో బాగుపడిపోయారు, దాన్ని బట్టి మీరు మళ్ళీ నన్ను ఎన్నుకోవాలని చెప్పుకుంటారు. ఇది యూజువల్ గా జరిగే ఎన్నికల ప్రచారంలో జరిగేది ఇదే. ఎవరికైనా సరే విపక్షం అయితే అధికార పక్షాన్ని దుయ్యబట్టేసి వాళ్ళు ఏమీ చేయలేదని వాళ్ళు కొంచెం దూకుడుగానే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజం లేదా అందులో? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మాత్రం ఆయన చేసిన అభివృద్ధిని కానీ ఇంతకు ముందు కనీసం సిద్ధం సభల్లోనో ఆ ముందు బటన్ నొక్కుడు సభల్లోనో చెప్పేవాళ్ళు మీకు మీ బిడ్డ ఇంత మేలు చేశాడు అంత మేలు చేశాడని. ఈరోజు అది కూడా చెప్పుకుంటానికి ఆయన సిగ్గుపడ్డాడంటుంది. కొంచెం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని పోయిన 2019 ఎన్నికలప్పుడు మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికలప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన నోట్లో నుంచి వివేకానంద రెడ్డి గారి మాట రావటానికే 5 సంవత్సరాలు పట్టిందంటే ఏం చెప్పాలి? అసలు ఈ 5 సంవత్సరాల్లో కేసు తేలిపోయి ఆ నిందితుల్లో నిజంగా నేరం చేశారా లేదా అని బయటపడిపోయి వాళ్ళకి శిక్ష పడాల్సింది అంత కాలం ఉంది. దీన్ని 2 సిట్లు ఒక సిబిఐ తోటి పెద్ద మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. సరే, మొదటి సిట్ అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి వాళ్ళు వేసింది పని చేయనీయకుండా అడ్డం పడి ఆపాడు. తర్వాత ఈయన సిట్ ఏం చేశాడు? అప్పుడన్నా కొంచెం ఆయన స్పృహ తెచ్చుకొని కొంచెం చేసి ఉండాల్సింది. కొంత న్యాయం కొంత అన్యాయంలో ఏదో ఒకటి చేసి దాని కేసును ఫైనల్ చేసుకోవాల్సింది. విపక్షంలో ఉన్న టీడీపీ నాయకుల మీద వేయాలి, బీటెక్ రవిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో దాన్ని బాగా జీళ్లపాకం లాగా లాగి ఎడకి తీసుకొస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సంజాయిషి చెప్పుకోవాల్సినంత అగత్యం పట్టింది. అంత దూరం చేసుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కేసు ఫైనల్ అయిపోవాలి. అసలు మరి కోడికత్తి సంగతి మాట్లాడరేంటండి? ఆ విషయం కూడా మాట్లాడాలి కదా. వివేకానంద రెడ్డి హత్య ఎంత ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డికి, కోడికత్తి కూడా అంతే ఉపయోగపడింది. ఆ జనుపల్లి శ్రీనివాస్ కి మొన్ననే కదా నెల కిందట వచ్చింది బెయిల్. అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఒక శిక్షాకాలం పూర్తయినంత కాలం రిమాండ్ ఖైదీగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఏం చెప్పాలి దానికి? ఇక అభివృద్ధి ఏం చేశారో తెలియదు. ఏం చేయనప్పుడే కదండి వాన పడిద్దో పడదో అని మనం డిసైడ్ చేయలేం కదా. అందుకని దైవాధీనం అంటారు. గతంలో ఈ రైలు పట్టాలు కూడా చాలా తక్కువగా ఉన్న టైంలో రైలు ఎప్పుడు వచ్చిద్దో ఆలస్యం అవుద్దో అని దైవాధీనం ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టేవాళ్ళట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన దైవాధీనం పాలన అయిపోయింది. ఇక అది ఆయన మాట్లాడింది నిన్న. ఏం చేశాను అని చెప్పుకోవటానికి కూడా లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఎత్తాడో దాంట్లో ఉన్న నిందితుడే పక్కనున్నాడు. మరి ఆ రోజు బ్యానర్లు మీ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి మరి రాశారు. మరి ఎందుకంత ఆవేశం తగ్గింది సామాన్యంగా?